రైట్. ఇటీవల చైనాలో ప్రబలిన హెచ్ఎంపీవీ మహమ్మారి వైరస్ భారత్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. బెంగళూరు ఆసుపత్రిలో తొలి కేసు నమోదైనట్టు సమాచారం. 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంకా ల్యాబ్లో పరీక్ష నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రిపోర్ట్ అయితే ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చిందని స్పష్టం చేసింది. అయితే ఆ రిపోర్ట్పై తమకు అనుమానాలు ఉన్నాయని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. మరోవైపు చైనాలోని పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. కాగా ఇప్పటికే హెచ్ఎంపీవీ వైరస్ పట్ల తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఇటీవల చైనాలో ప్రబలిన హెచ్ఎంపీవీ మహమ్మారి వైరస్ భారత్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. బెంగళూరు ఆసుపత్రిలో తొలి కేసు నమోదైనట్టు సమాచారం. 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంకా ల్యాబ్లో పరీక్ష నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రిపోర్ట్ అయితే ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చిందని స్పష్టం చేసింది. అయితే ఆ రిపోర్ట్పై తమకు అనుమానాలున్నాయని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, మరి 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకిందని ఒకవైపు కథనాలు వస్తుండగా అందులో అనుమానాలు ఉన్నాయని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో ప్రారంభమైంది. ఈ యొక్క వైరస్ శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు, ఈ యొక్క వ్యాధి వల్ల వైరస్ వల్ల పెద్ద ఎత్తున చైనాలో వ్యాప్తి చెందింది. మొత్తం శ్వాసకోశకు సంబంధించినటువంటి వైరస్ కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో అలాంటి పరిస్థితులే ఇప్పుడు చైనాలో కూడా హెచ్ఎంపీవీ వైరస్ వల్ల తలెత్తాయి. హాస్పిటల్ కూడా అక్కడ కిటకిటలాడాయి. అయితే భారత్ లోకి హెచ్ఎంపీవీ వైరస్ కేసు తొలి కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఒక హాస్పిటల్లో ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు తెలుస్తుంది. అయితే ఇంకా అవి ఆ లక్షణాలు ఆ రకంగా కనిపిస్తున్నా కానీ వాటిని టెస్ట్ చేశారు ఆ పేషెంట్ కి సంబంధించి. ఇంకా రిపోర్ట్ అయితే వస్తుంది, హాస్పిటల్ నుంచి రావాలి అనేది కూడా తెలుస్తుంది. ఇటీవల చైనాలో ఈ ప్రబలినటువంటి ఈ యొక్క వైరస్ దేశానికి రావడం, భారతదేశానికి రావడం కొంచెం ఆందోళన కలిగిస్తున్నా. ఇప్పటి వరకు అయితే ఆ లక్షణాలు కనబడ్డాయి హాస్పిటల్లో, కానీ ఇప్పటి వరకు అయితే ఆసుపత్రిలో టెస్ట్లకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇంకా అఫీషియల్ గా రాలేదు. 8 నెలల చిన్నారికి ఈ యొక్క వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ల్యాబ్ లో పరీక్ష నిర్వహించవలసి ఉంది. ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి దానిపైన ఎక్కడికక్కడ అలర్ట్ అయింది. ఈ యొక్క వైరస్ ను ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామనేది కూడా కేంద్రం వెల్లడించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ వైరస్ పట్ల అప్రమత్తమైంది. ఈ వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా అలర్ట్ చేసింది. హాస్పిటల్లో కూడా ఎక్కడికక్కడ ఈ యొక్క వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఉన్నటువంటి వైద్య శాఖ అప్రమత్తం చేసింది. మొత్తానికి ఈ యొక్క వైరస్ సోకినట్లు చెప్తుంది. అయితే కర్ణాటక సంబంధించినటువంటి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఈ వైరస్ పట్ల ఇంకొక నిర్ధారణ ఇవ్వలేదు. అలాంటి వైరస్ ఏం లేదని మాత్రం కర్ణాటక ప్రభుత్వం ఖండిస్తుంది. మొత్తానికైతే చైనాలో ప్రబలినటువంటి హెచ్ఎంపీవీ వైరస్ దేశానికి రావడము, ఒక కేసు అనుమానాస్పదంగా కనిపించడము కాస్త ఆందోళన కలిగించే అంశం. కానీ ఎక్కడికెక్కడ అటు ఒక కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.